ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభం విశ్వాసంతో మొదలవుతుంది. ఎప్పుడైనా సరే మొదట మనలో విశ్వాసం కలగాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అని బైబిల్ చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం భూమి మీదికి వచ్చి నా పాపమును తన భుజాల మీద మోసి నా కొరకు మరణించి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నా పాపముల కోసం మృతి చెందాడు, తిరిగి లేచాడు అనే విశ్వాసంతో మనం దేవుని దగ్గరకు రావాలి. ఎవరిమైనా రక్షింపబడాలి అంటే విశ్వాసముతో క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి. మన విశ్వాసము సరి అయినదైతే మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే అతని విశ్వాసం సరైనదై ఉండాలి. సరైన విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని, దేవుని ప్రేమించే జీవితాన్ని పొందుకోలేరు. మన విశ్వాసం సరైనదైతేనే మనం పరిశుద్ధ జీవితాన్ని, దైవ భయము కలిగిన జీవితాన్ని జీవించగలుగుతాం. ప్రియులారా, విశ్వాసము ద్వారానే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. విశ్వాసము ద్వారా నిత్య జీవము, పరలోకము సంపాదించుకోగలుగుతాం. కాబట్టి విశ్వాసం మనలో ఉన్నప్పుడు మన ప్రార్థన ద్వారా ప్రభువుకి సన్నిహితంగా, సమీపంగా చేరుకోగలుగుతాం. కాబట్టి మన విశ్వాసం సరైనదై ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఏమంటారంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు, అనగా విశ్వాసముంచి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. విశ్వాసం లేకపోతే శిక్ష విధించబడుతుంది అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి